సార్ హాయ్ విక్రమ్ సార్, గుడ్ మార్నింగ్. సో నేను రెగ్యులర్గా జిమ్కి వస్తున్నానండి, కాకపోతే వెయిట్ లాస్ అన్నది అంత కనిపించట్లేదు. ఎందుకంటారు? డైట్ ఏమైనా చీట్ చేస్తున్నారు అంటే వీకెండ్స్లో కొంచెం అలాగా, అంతేగాని రెగ్యులర్గా అయితే జిమ్ అయితే కన్ఫామ్గా వస్తానండి. మెయిన్ అదే అండి. ఈ రెగ్యులర్గా 1 వీక్ అంతా ఎక్సర్సైజ్ చేసి డైట్ కంట్రోల్ చేసి వీకెండ్లో మీరు డైట్ని చీట్ చేస్తున్నారు. ఎలాగా? ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళారా? ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదండి వీకెండ్స్. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు గులాబ్ జాము ఐస్ క్రీమ్ లాస్ట్లో తీసుకుంటారా? అవునండి, అవును. గులాబ్ జామ్ ఎన్ని క్యాలరీస్ అవుతుందో తెలుసా అండి? లేదండి. ఒక గులాబ్ జామ్ వచ్చి 300 క్యాలరీస్, ఒక ఐస్ క్రీమ్ స్కూప్ వచ్చేలా 250 క్యాలరీస్. సో అక్కడ 550 క్యాలరీస్ అవుతున్నాయి. మీరు ఎన్ని తీసుకుని ఉంటారు? 2 గులాబ్ జాములు తిన్నాను. అంటే 2 సెక్షన్స్ వెళ్ళినాయి. 2 సెక్షన్స్ వెళ్ళి ఉంటే 1000 క్యాలరీస్ పైన అక్కడే తిన్నారు ఆ చిన్న బిట్ వేళ్ళకి. ఇంకా ఫుల్ మీల్స్ అయితే ఎన్ని ఉంటాయి క్యాలరీస్? సో ఒక మీల్స్ ఐస్ క్రీమ్స్ అక్కడ పార్టీకి వెళ్ళినప్పుడు అంత అయితే రోజు మొత్తం మీద ఎన్ని క్యాలరీస్ తీసుకుని ఉంటున్నారు మీరు? సో ఇంత వారం పొడుగురు మీరు కష్టపడి డైట్ కంట్రోల్ చేసి హెల్దీగా అన్నీ చేసుకుంటూ వచ్చి వీకెండ్లో ఏం చేస్తున్నారు? డైట్ని చీట్ చేస్తున్నారు. చీట్ చేయడం వల్ల ఏంటంటే హై క్యాలరీ అంతా మళ్ళీ స్టోరేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా వెళ్తూ రెగ్యులర్గా డైట్ని హోల్డ్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే సరిపోయింది. అప్పుడు మనకి రిజల్ట్స్ స్లో ప్రాసెస్లో కనబడుతుంది. ఎప్పుడు ఎవరికి కూడా ఫాస్ట్గా కనబడదు అండి. ఫాస్ట్గా రిజల్ట్స్ కనబడినాయి అంటే వాళ్ళ బాడీలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల తగ్గడం వల్ల ఫాస్ట్గా రిజల్ట్స్ కనబడతాయి. ఎప్పుడైతే స్లోగా కనబడుతున్నాయో బాడీ చేంజ్ అవుతుంది. బాడీ చేంజ్ అవ్వడానికి కూడా టైం ఇవ్వాలి మనం. ఓకే. సో స్లోగా మీరు డైట్ మెయింటైన్ చేసుకొని హెల్దీగా ఫిట్నెస్ చేసుకుంటూ ఉంటే మీకు రిజల్ట్స్ వచ్చాయి. ఓకే సార్. మీరు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళాక అందరితో పాటు తినండి. దాంతోపాటు అక్కడ కొన్ని ఉంటాయి లో క్యాలరీ వెజిటేబుల్స్ పెడుతున్నారు, ఫ్రూట్స్ పెడుతున్నారు, చపాతీ పెడుతున్నారు మనకి. సో క్యాలరీ కంట్రోల్ చేయడానికి కొంచెంగా తీసుకొని అందరితో పాటు షేర్ చేసుకోవచ్చు. పార్టీస్ మనం కూడా అటెండ్ అవ్వచ్చు. ఆఫ్టర్నూన్ తీసుకున్నారు, నైట్ స్కిప్ చేయండి క్యాలరీస్ని. ఏవో వాటర్ మెలన్ తీసుకుని ఆపేసేయండి, మళ్ళీ నైట్ కూడా ఎందుకు క్యాలరీస్ తీసుకోండి. అలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే సార్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ బ్యాలెన్సింగ్ లేక మార్నింగ్ నుంచి వారం అంతా కష్టపడి మార్నింగ్ నుంచి నైట్ వరకు సండే ఫుల్గా ఎక్కిస్తున్నారు క్యాలరీస్. ఇంకేముంది? ఎప్పుడైతే మనం క్యాలరీని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు అవుతుందండి రిజల్ట్స్ అనేది. ఓకే సార్. మరి ఇప్పుడు అంటే అందరూ అంటున్నారు కదా క్యాలరీస్ మెయింటైన్ చేయాలి, ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలి, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇవన్నీ పర్టికులర్గా ఫాలో అయ్యి డైలీ క్యాలిక్యులేట్ చేసుకోవడం మ్యాండేటరీ అంటారా? మ్యాండేటరీ అంటే మన హెల్త్ మ్యాండేటరీ కదా సార్. అవునండి. మన ఫిజిక్ మ్యాండేటరీ కదా సార్. అవునండి. మన ఫ్యూచర్ మ్యాండేటరీ కదా. సో ఇవన్నిటికి మనం చేయాల్సిందే అండి. ఓకే. మన కోసం మనం ఎంత టైంని వీటిని కేటాయించాలండి. చేసి మనం హెల్దీగా ఉండాలనుకుంటే అవన్నీ చేయాలి. అసలు నాకు అవన్నీ అవసరం లేదు, నేను ఎలా పర్లేదు అనుకుంటే అసలు ఫిట్నెస్సే అవసరం లేదు. ఓకే సార్. ఓకే. సో ఫిజికల్గా ఫిట్గా ఉండండి, మీరు మెయింటైన్ చేయండి. మీరు ఒక 1 మంత్ అండి ఈ ఫీలింగ్ అంతా మనకి. ఆఫ్టర్ 1 మంత్ అయితే మీరే హెల్దీగా డైట్ మీరే చేస్తారు, మీరే ఒక 10 మందికి చెప్తారు ఇలా చేయండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.